నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. మూడవ జాబితా విడుదల తెలుగుదేశం పార్టీకి సంబంధించి 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులతో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికీ పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ బరిలో ఉంది. మొత్తం 139 మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటి వరకు కూడా. ఇంకా పెండింగ్లో 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు. అయితే ఇవి కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం. ఎందుకంటే సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి ఉవ్వెత్తిన ఒక స్టేజ్కి ఎగిరిన వ్యక్తి ఆయన. ఎక్కడ అపజయం అంటూ లేని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన సీటు ఇంకా ఖరారు కాని పరిస్థితి, అసలు ఇస్తారో లేదో తెలియని దుస్థితి. మరొక వైపు ఈ లిస్టులో కూడా నర్సాపురం ఎంపీ స్థానానికి రఘురామకృష్ణరాజు బరిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు భావించారు. కానీ అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. 4 ఎంపీ స్థానాలు అది బీజేపీ తీసుకుంటుందా, టీడీపీ తీసుకుంటుందా, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఇది పెద్ద ఎత్తున చర్చగా సాగుతున్నది. సో ఈ సస్పెన్స్కి తెరదించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలు ఇలా వెళుతుంటే ఇంకా ఏపీలో మొదలైన తాయిలాలు ఎవరికి వారు పలు చోట్ల పట్టు చీరలు పంచుతున్నారట, గడియారాలు పంచుతున్నారట. మరొక వైపు విశాఖలో డ్రగ్స్ కలకలం, దానికి రాజకీయ రంగు. వైఎస్ఆర్సీపీ మీద డ్రగ్స్ మాఫియా చేశారు రాష్ట్రాన్ని చెప్పి వీళ్ళంటే తెలుగుదేశం వాళ్ళే డ్రగ్స్ రప్పిస్తున్నారు విదేశాల నుంచి అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇవన్నీ కూడా రాజకీయంగా హాట్ రేపిస్తున్న అంశాలు. ఇవే ఇష్యూస్ మీద మనతో పాటుగా తెలకపల్లి రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. మూడవ జాబితా విడుదల. వేర్ ఈజ్ గంటా, వేర్ ఈజ్ రఘురామ, ఇది చర్చ. యా, ముచ్చటగా మూడో జాబితా అనాలా? అవును, ముళ్ళ కంపల మధ్య మూడో జాబితా అనాలా తెలియనటువంటి పరిస్థితి. అంటే విపరీతమైన ఒత్తిడి, సస్పెన్సు, బెదిరింపులు, వీటన్నిటి మధ్యలో ఇది వచ్చింది. పర్లేదు, తెలుగుదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలిస్తే ఈ జాబితా అయినా ఈ మేరకు విడుదల చేశారు. చేయకపోతే విశ్వసనీయత సమస్య కూడా వచ్చేట్టుంది. ఎందుకంటే మొన్నటి నుంచి 4 రోజుల నుంచి ఇదే జాబితా వీరే అభ్యర్థులని సో మీడియాలోనేమో పేర్లు వస్తున్నాయి, అక్కడేమో జరగట్లేదు. ఇంకోవైపున బోడే ప్రసాద్ ఇంకొకరు వాళ్ళు సూటిగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇస్తున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, పార్టీతో కాస్త గట్టిగా నిలబడిన వాళ్ళు, డక్కాముక్కలు తిన్న వాళ్ళను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. రెండోది వేరే పార్టీల్లోంచి వచ్చి ఉపయోగం అనుకుంటే వాళ్ళకు ఇస్తాము. మూడోది సూపర్ సీనియర్సు ఎప్పుడూ వాళ్ళే ఉండి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం లేదన్న పరిస్థితి మారుస్తాము. ఇట్లాంటి ఇండికేషన్స్ కొన్ని ఇస్తూ వచ్చారు. ఇందులో లోకేష్ యంగ్ బ్యాచ్ ప్రిఫరెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. సో మీరు ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ జాబితాలో సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి అంటే వయసు ఎక్కువైనా కుర్రాడిలాగా బాగా ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు, తగలబడుతూ ఉంటాడు. సో ఆయన ఒక్కడే ఉన్నాడు సూపర్ సీనియర్. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు, అల్లపాటి ప్రసాద్, తర్వాత 11 మంది అసెంబ్లీలు కూడా లుక్ అట్ ఇట్ చూశాను నేను. ఇది వీళ్ళల్లో అదే ఆ పేరు లేవు, లేని వాటి గురించి మనం చెప్పుకోగలిగింది. బోడే ప్రసాద్ ఉన్నాడు, ఆయన నిన్న గట్టిగానే మాట్లాడాడు. రెండోది తన మీద సాగుతున్న ప్రచారాలను కూడా ఖండించాడు. కాబట్టి అతను సాధించాడంటే వెంటబడి గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి ఇంకోటి ఏమో క్రూసేడర్స్ కావాలి కదా పార్టీలు రంగంలో నిలబడి. ఆరోపణలు అవి అంటే రాజకీయాల్లో వచ్చాయి, ఈయన మీద కూడా వస్తుంటాయి, కానీ అది కాదు. పెనమలూరు తెచ్చుకున్నాడు, అది ముఖ్యమైన విషయం. వసంత కృష్ణప్రసాద్, అవును, నేను యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎన్నికల రోజు అటు ఇటు అవుతున్న రోజు నేను ఒక స్టూడియోలో ఉన్నా. అప్పుడు మాకు వసంత కృష్ణప్రసాద్ మారతాడేమో అని ఆ ఎడిటర్ అంటే ఆయన చాలా కోపంగా వచ్చి ఇంకా అరగంట మాట్లాడాడు. రాజకీయాల్లో ఇట్లాంటి విచిత్రాలను చాలా చూస్తుంటాం. నేను అట్లా కానే కాదు, అసలు మీ నా పేరు మీద చెప్పడం చాలా ఆశ్చర్యం అట్లా అని. లైన్లోకి వచ్చి ఇప్పుడు వేస్తే కూడా విచిత్రంగా తమాషగా ఉంటుందన్నమాట. అది లేనే లేదు ఎప్పుడు నేను జగన్ కానీ అంటే పాత రోజులు కాదు నేను చెప్తుంది, రివర్స్ మొదలయ్యాక కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన కాకపోతే ఆయనకు చాలా క్లియర్గా సోషల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ కాంబినేషన్స్లో ఆయన వైసీపీలో ఇమ్మడం అనేది దాదాపు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయన కాకుండా ఆయనకు మళ్ళీ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు అప్పటి నుంచి నాకు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటి తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఇవ్వడం అనేది చంద్రబాబు రియలిజం కనిపిస్తుంది అక్కడ.
ఎవరేదో అంటారు లోకల్కి ఏదో అవుతుందని కాదు, కాస్త గెలుపు గుర్రాలు అంటారే, గెలుపు గుర్రాలు మోసేవాళ్ళు ఉండాలి. ఇంకొకటి ఒక మైలవరం మీద కాదు, వసంత కృష్ణప్రసాద్ ఇంత దగ్గరకు వచ్చినా తీసుకోలేదు చంద్రబాబు అనే కానీ మెసేజ్ వెళ్తే టోటల్గా ఆయన ఓట్ బ్యాంకు, ఆయన సపోర్ట్ బేసు అదంతా కూడా షేక్ అవుతుంది. కరెక్ట్. కాబట్టి అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు సెంటిమెంటు దానికంటే, కానీ దేవినేని ఉమాని పక్కన పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. అది ఎక్స్పెక్టెడ్ అండి చాలా రోజుల నుంచి. ఇప్పుడు 6 సార్లు 5 సార్లు పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాళ్ళకి ఎన్ని రోజులు మనం చేస్తాము ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ టీడీపీలో వచ్చాయి. గంట కూడా అదే వాళ్ళు ఇప్పుడు ఎంతవరకు ముందుంటున్నారు, ఎన్ని వనరులు ఇస్తున్నారు, డబ్బులు ఎవరు ఖర్చు. చంద్రబాబు ఆ విషయంలో నిర్మోహమాటం. సుజనా చౌదరికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే పార్టీకి డబ్బులు కూడా కావాలి ఇచ్చామని దాదాపు వేదిక మీద చెప్పే పరిస్థితి. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఆయనకు సోషల్ ఈక్వేషన్లోనూ కొంత దన్నుగా ఉండడంలోనూ, మూడోది ప్రత్యర్థి శిబిరం నుంచి వచ్చిన వాడు ఒకటి మన క్యాంపులో ఉండాలి. అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు వాల్యూ అడిషన్ ఏం చేయడు, కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ వాల్యూ అడిషన్ చేస్తాడు. అవతల వాళ్ళ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఇంకోటి ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన్ను చేసుకోవడం ద్వారా మీరు వనభోజనాలు వాటిలో వసంత కృష్ణప్రసాద్ చూసి ఎలా ఊగిపోయారు, ఎలాంటి మాటలు మాట్లాడారు అవి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి తప్పదు అది. కాబట్టి సోమిరెడ్డి ఓకే, సోమిరెడ్డి సక్సెస్ రేటు తక్కువే మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఏదే కోటమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ రకరకాల మనుషులు కదా వెళ్ళి వచ్చి ఇలా. అటువంటి అప్పుడు పాత కాపు ఒకటి ఉండాలి. రెండోది గెలవడం అది ఎట్లా ఉన్నా. సో ఇలాంటి రకరకాల లెక్కల వల్ల జరిగినట్టుంది. గౌతు శిరీష ఓకే, వాళ్ళ కుటుంబము వాళ్ళతో ఉన్న వాళ్ళ తండ్రి తాత దాని నుంచే కొంచెం డౌట్ఫుల్గా మధ్యలో చర్చ జరిగింది. కానీ ఆమెను వదులుకోరు. ఆమెను ఎక్కువ స్పోక్స్ పర్సన్గా ఇప్పుడు ఛానల్స్లో వచ్చే వాళ్ళల్లో వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళలో ఆమె గొంతు కొంచెం వింటూ ఉంటారు. మిగతా ఎక్కువ మంది ఆవేశంగా అరిచేవాళ్ళు వాళ్ళు ఉన్నాం కానీ. కాబట్టి ఇవన్నీ ఆ విధంగా మనకు కనిపిస్తాయి. కానీ తెనాలి ఆయన ఎక్కడ అకామిడేట్ చేయలే. మరి చివరి లిస్టులో ఏమన్నా అకామిడేట్ చేస్తారా, లేదా వేరే హామీ ఇస్తారా తెలీదు. కానీ ఆయన అయితే కానీ సైలెంట్గా అయితే ఉండడు. ఎందుకంటే చాలా మోసాడు ఆయన. తెనాలి అనేది పక్కనే ఉండడం వల్ల కావచ్చు. చాలా సందర్భాల్లో కృష్ణా జిల్లా వాళ్ళకంటే కూడా, విజయవాడ వాళ్ళకంటే కూడా తెనాలి నుంచి ఇచ్చిన సపోర్టు ఎక్కువగా ఉండేది. ఎలా చేస్తారు, రిసోర్స్ఫుల్ పర్సన్ కూడా. ఇంకా మొదటిది కూడా మీరు ఇందాటి నుంచి అంటున్న గంటా శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం నాయకత్వం వైఖరి అయితే స్పష్టంగా ఉంది. మీరు చేస్తే చిప్పురుపల్లి నుంచి చేయండి, లేకపోతే లేదు. మిమ్మల్ని ఎవరో పక్కదో పట్టించారు, అక్కడ మీకు బాగాలేదు, మీరు బాగా దారుణంగా ఓడిపోతారని మిమ్మల్ని ఎవరో పక్కదో పట్టించారు. కళా వెంకటరావు కూడా అక్కడి నుంచి అది కూడా ఉంది. అంటే ఈయన కాకపోతే ఈయన అకామిడేట్ చేయాలి, ఉంచుకోవాలి. కాబట్టి అది బెటర్. ఉన్నంతలో ఎక్కువ ఓట్లు వస్తాయి. అక్కడ ఈ 2 జిల్లాల్లో వాళ్ళు సర్వే చేశారండి తెలుగుదేశం వాళ్ళు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొంచెం అనుకూలంగా ఉంది వాళ్ళకు. కానీ అభ్యర్థులను చూసినప్పుడు ఉదాహరణకు విష్ణుకుమార్ రాజుకు 5% వస్తే ఇంకొక ఆయనకు 14% ఆధిక్యత ఇట్లాంటివి ఉన్నాయి. చీపురుపల్లిలో ఎవరికి లేదు. కానీ గంట ఉంటే ఒక 5% ఎక్కువ ఉంటుంది పార్టీ కోణంలో అనేది నిలబడే సాహసం అది లేదు. కానీ ఆయన అందుకనే ఊరికనే ఇప్పటివరకు అప్రతిహతంగా గెలిచిన వాడిని ఇప్పుడు ఓడిపోయే సీట్ అని తెలిసి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఒక దీంట్లో కూడా ఆయన ఉన్నాడు. ఈసారి సైలెంట్ అయినట్టేనా? అవ్వరేమో, అది ఇంకా ఆయన ఆప్షన్స్ చేస్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ వయా జనసేన ఆప్షన్ కూడా ఒకటి ఉంది కదా. అవును, వయా జనసేన ఆప్షన్ ఆయన ముందుగా అసలు మీరు గుర్తు చేసుకుంటే గంటా రాజకీయ ఈ మధ్యకాలంలో కొంచెం క్రియాశీలం అవగానే ఆయన 2 పనులు చేశాడు. ఒకటి విశాఖలో కాపు సమ్మేళనం జరపడానికి ఆ పోస్టర్ విడుదల చేశాడు. 2 మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఫోటోలకు పోజ్ ఇచ్చారు. కాబట్టి ఆయన ఒక జనసేన చిరంజీవి ఆ కనెక్షన్, ఆ గేట్ ఒకటి తెరుచుకొని ఉన్నారు. మరి దాంట్లో ఇంకా మల్లగుల్లాలు ఏం జరుగుతాయో మనం చూడాలి. కానీ ఏదైనా తెలుగుదేశంలోనే అని కాకుండా అలాంటి ఆలోచన వైసీపీలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ జనసేన ఇండిపెండెంట్గా వెళ్ళడం, జనసేనలోకి వెళ్ళడం ఇలాంటి పనులు ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ అంటే ఎక్కడో చోట ఇప్పుడు తప్పనిసరిగా రిసోర్సెస్ ఉండి
సోషల్ ఈక్వేషన్ కూడా కలిసి వచ్చి జిల్లాలో. ఒక నోన్ పర్సన్ వస్తే అక్కడ సమస్య అంతా ఒకటే. పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి గంటకు కూడా ఈయనకు కూడా చాలా కాలం నుంచి వాళ్ళ అన్నయ్య ఎప్పటి నుంచి ఉండడము, గెలిచి మంత్రి అయి ఉండడము, అవన్నీ పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేస్తారా లేదా అనేది తప్ప. అంటే ఇక్కడ ఒకటి కీలకమైన అంశం సార్, భీముల సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. భీముల సీటు ఈయన అడుగుతున్నాడని, ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలా బలమైన అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు. భీమిలి సీటు ఆ సమస్య ఉంది. భీమిలి అంటే అది మళ్ళీ విశాఖ పార్లమెంట్ సీటు, విశాఖ 1-2 సీట్లు, అది విశాఖలో అక్కడి నుంచి ఆశిస్తున్నాడని. అందుకని ఆయన నెక్స్ట్ ఛాయిస్, ఆయన ఓల్డ్ ఛాయిస్, ఆయన గతంలో గెలిచింది కూడా కదా. కాబట్టి భీమిలి ఆయన కోరుకుంటాడు, భీమిలి ఇస్తే ఆయన ఆనందంగా చేస్తాడు. అవును, కాబట్టి అందుకనే ఇంకా గంటా ఇష్యూ ఇస్ నాట్ క్లోజ్డ్. అంటే భీములు జనసేన టికెట్ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారు, అది జనసేన ఇటు నుంచి వెళ్ళే ఛాన్స్. అదే కదా, ఇప్పుడు అక్కడ కనీసం జనసేనలో చేరకపోయినా వాళ్ళని ఒప్పించి అయినా చేయొచ్చు, లేదా జనసేనలో చేరి కూడా భీమిలి నుంచి చేయొచ్చు. అట్లాంటివి ఇప్పుడు సుగుణం అనేమి కదా చేస్తానన్నట్టుగా. తర్వాత చంద్రబాబు ఏదో లోకేష్ చెప్పాడు నిన్న ఆమె దగ్గరికి వెళ్ళని ఇట్లా అంటున్నారు. ఈ మల్లగుళ్ళల్లో మొత్తానికి లాస్ట్ మినిట్ సస్పెన్స్ పెట్టారు ఆయనకు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళకి అది పెద్దగా లేదు, ఇంకా పెద్ద ఛాన్స్ లేదు. బట్ గంటా కొద్దిగా ఉంది ఆ ఛాన్స్. భీమిలి వస్తే ఎందుకంటే ప్రిఫర్స్ భీమిలి. ఓకే, సార్ చిరంజీవి గారు దగ్గర నుంచి కూడా ఏమైనా రాయబారు రావచ్చా గంటాకి? ఏమన్నా చేయమని లాస్ట్ మినిట్లో ఇంకేమి తప్పని పరిస్థితుల్లో ఓపెన్గా అయితే ఏం చేయరు. అదే మామూలు వాళ్ళ తమ్ముడికి చెప్పొచ్చు కదా, ఓపెన్గా అయితే ఏం చేయరు. వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. చిరంజీవితో ఆయన ఎప్పుడూ హాట్ లైన్ ఉంది, గంటకు సంబంధాలు ఉన్నాయి. సరే, ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కసారి పరిశీలించాలి. యా అవును, ఎంపీ అభ్యర్థుల్లో చిన్నీని పెట్టారు, ఇంకా అది తెలిసిందే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత రామ్మోహన్ నాయుడు. మీరు మొదట్లో నన్ను అడిగినట్టు దాన్ని ఏం రిస్క్ తీసుకోలేదు, భరత్కి ఇచ్చేశారు. సో గంట దాంట్లో అది కూడా ఒకటి ఉంది కదా. బీజేపీకి ఇవ్వలేదు, అది కూడా నోట్ డౌన్ యువర్ దిస్ పాయింట్ అన్నట్టుగా. భీమిలి విశాఖపట్నం బీజేపీకి ఇవ్వకపోవటం, అమలాపురం ప్రకటించారు. అమలాపురం మీద వీళ్ళకి కొంచెం హోప్స్ ఎక్కువ. అవును, పవన్ కళ్యాణ్ వాళ్ళు అక్కడ పనిచేస్తుంది అని. అంటే ఎస్సీ ఇతర క్యాష్ అలా చూసినప్పుడు ఆ కాంబినేషన్ అక్కడ వస్తుందని. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఇచ్చారు. కాబట్టి కొంతమంది దాని మీద హోప్ పెట్టుకున్నారు, కానీ అది ఇంకేం లేనట్టే. ఈ భరత్ విషయంలో కూడా భీమిలు కొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ అడ్డా అది, భరత్ అడ్డా. ఎందుకంటే గీతం యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా మూర్తి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ అడ్డా, వాళ్ళు కూడా గంటా గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈయన ఇస్తే ఆయనకి ప్లస్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇందులో లేకపోయినా చివరి పెనాల్టిమేట్ అంటారే, లాస్ట్ బట్ లీస్ట్, ఆ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీ కనుక విశాఖ ఇచ్చుంటే అప్పుడు భరత్ను మళ్ళీ రిహాబిలిటేట్ చేయడానికి భీమిలి వస్తాడు అనేది లెక్క. ఇప్పుడు అదే అవసరం లేదు కాబట్టి భీమిలి సీట్ కోసం జనసేనని కొంత ఒప్పించి వాళ్ళు అక్కడ చేయొచ్చు. అప్పుడు గంట జనసేన నుంచి ఏం చేయొచ్చు, జనసేన తరఫున జనసేన కోటాలో కూడా చేయొచ్చు. సో ఆయన ఛాన్స్ ఉన్నట్టే లెక్క. ఓకే, తగ్గి ఉంటే చీపురుపల్లి ఇచ్చి ఉండేవాళ్ళు. ఈ లిస్టులో చీపురుపల్లి అని ఇచ్చి ఉండేది, దాన్ని ఆయన ఆపగలిగాడు అంతవరకు తన ఒత్తిడితో. ఇంకా తర్వాత వీళ్ళల్లో సార్ భరత్ పరిస్థితి ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈసారి విశాఖలోని? ఎందుకంటే అక్కడి నుంచి జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తారట. ఆయన పోటీగానే ఉంటుంది. అది అప్పుడు సహజంగా జేడీకి ఓట్లు వస్తాయి బాగా. పోయినసారి కూడా 3 లక్షల ఓట్లు వచ్చాయి జనసేన చేసినప్పుడు కూడా. కాబట్టి అక్కడ అది వైసీపీ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది, ఎందుకంటే అపోజిషన్ ఓటు భారీగా చీలిపోతుంది కదా. అవును, ప్లస్ తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని పెడతారు, ఎవరో నోన్ ఫేస్ని పెడతారు. నిజానికి షర్మిల కూడా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా మల్టిపుల్ స్ప్లిట్స్ వస్తే అప్పుడు అది కొంచెం వైసీపీకి కూడా ఉపయోగం అవుతుంది. అపోజిషన్ ఓటు అంతగా చీలిపోతే. శ్రీకాకుళంలో అది ఉండదు కానీ. సార్ ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ 13 మంది ఎంపీ అభ్యర్థుల్లో అందరూ ఆర్థికంగా బలమై ఖచ్చితంగా పొత్తు పార్టీలకు ప్లస్ అయ్యేవాళ్ళని. ఎందుకంటే 13 ఎంపీ అభ్యర్థులు అంటే వీళ్ళ కింద ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒక 6-7 ఎమ్మెల్యేలు చూసుకున్నా ఒక 70-80 మంది, అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలన్నీ కూడా అనౌన్స్ చేసినట్టే. అవును, దీనికి సో ఇప్పుడున్న అభ్యర్థులను ఏ రకంగా చూడాల్సింది? మీరు చూసిన గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న రాజకీయ అంటే వీళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, స్థాన బలమే ధన బలమే ఉన్నవాళ్ళు.
రెండవది ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా సెంటిమెంట్లకు పోకుండా ఖరారు చేసిన పేర్లు ఇవి. అవును. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్న పరిస్థితిని గమనంలో పెట్టుకొని ఇంకేదో అది ఇది వాళ్ళకి మాట ఇచ్చాము, వీళ్ళైతే కొంచెం సెంటిమెంట్, వాళ్ళ కుటుంబం ఇట్లాంటి వాటికి పోకుండా చాలా బిజినెస్ లైక్గా ప్రాక్టికల్గా సెలెక్ట్ చేసిన లిస్ట్ ఇది. బీజేపీతో ఉన్నవి కూడా కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు ఈ క్రమంలో. ఉదాహరణకు హిందూపూర్ బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు అనుకోండి, వాళ్ళు ఇవ్వలేదు కదా, అసెంబ్లీ లాగా ఇవ్వరు. హిందూపూర్ కోసం 2 పేర్లు కూడా చలామణి అయ్యాయి. అందులో ఉదాహరణకు విష్ణువర్ధన్ రెడ్డి చాలా గొడవ పడడంలో ఆయనకి హిందూపూర్ నుంచి చేయాలని పెద్ద ముచ్చట బీజేపీలో. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. విశాఖ ఇవ్వలేదు. సో విశాఖను, హిందూపూర్ను, గుంటూరును వాళ్ళకి వెళ్లకుండా విజయవాడను కూడా, ఇప్పుడు విజయవాడ, రాజమండ్రి 2 మాకే కావాలని బీజేపీ పట్టుబడుతుంది అని కూడా మీరు విన్నారు మీరు. సో ఇది చూస్తే అనకాపల్లి బీజేపీ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉంది. దీన్ని బట్టి మీరు బీజేపీకి ఏం వెళ్తాయని ఒక అంచనాకు అనకాపల్లి ఒకటే వెళ్తుంది, వెళ్ళే ఛాన్స్ ఉంది. రాజమండ్రి 3 కన్నా వెళ్ళినట్టే వాళ్ళకి. రాజమండ్రి ఉన్నాయి, ఇంకొకటి 2 అన్ఇంపార్టెంట్వి తీసుకుంటారు. ఇంకా అంటే ఇక్కడే బీజేపీ వాళ్ళ గొడవ. అవును, మాకు అన్ఇంపార్టెంట్ ఇచ్చారు, అవి మేము గెలవగలిగినవి కాదు అని. ఇప్పుడు అనకాపల్లి, ఇప్పుడు అంతే కదా, ఇందులో లేని అనకాపల్లి లేదు, నర్సాపురం ఎందుకు లేదు? రఘురామకృష్ణరాజు ఎవరైతే మీ గొంతు వినిపించారో, ఎవరైతే మీకోసం జైల్లో పాలయ్యారో, ఎవరైతే ఆయనకు ఇవ్వడానికి ఎవరైనా ఎగిరి గంతేసి ఆలోచించిన అవసరం లేదు ఆ టికెట్ కదా. అంటే పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలు చూడటము, వ్యక్తుల పాత్ర అనేది మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మనకు మీడియాలో మరింత బాగా తెలుస్తుంది. మీడియాలో నాయిస్కును ప్రాక్టికల్గా పార్టీల ఛాయిస్కు చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళ ముగ్గురికి ఈయన చాలా కాలంగా వాయిస్ కదా, మరి ఎన్ని రోజులు వెయిట్ చేయించడం అన్నది కూడా ఏం లేదు. అది ప్రయోజనాలే ఇక్కడ. ఇంట్రెస్ట్, రాజకీయాల్లో సెంటిమెంట్స్, అటాచ్మెంట్స్, కమిట్మెంట్స్ ఏం కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్స్ అనేవి ఉంటాయి. అలా కాదు, విధానపరంగా ఉండే పార్టీలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆయన ఇప్పుడు బీజేపీ కోటాలో వేసుకోవాలా, టీడీపీ కోటాలో వేసుకోవాలా? టీడీపీ కోటాలో వేసుకుంటే మాకు +1 రావాలని వాళ్ళు అంటున్నారు. అవును, మాకు కాదని. మరి ఆయనేమో నాకు అమిత్ షా చేయి ఊపాడు, మోదీ నన్ను గ్రీట్ చేశాడని చెప్పారు కదా. మరి బీజేపీని మోసుకోమంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం బీజేపీ విషయంలో కొంచెం టఫ్గా ఉంది ఇక్కడ. ఓకే, దాంతో వాళ్ళు కూడా లేఖలు రాస్తున్నారు. సరే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ లేఖలు రాశారంటే దాని వెనక ఈయన కూడా ఉండొచ్చు, ఏమి ఇంట్రెస్ట్లు వీటి కింద. మీరు ఆయన క్లీన్గానే ఉన్నాడండి. అక్కడక్కడ తాడేపల్లిగూడెం సభలో కూడా నేను ఎవరి తరఫున చేస్తానో తెలియదు అని ఆయన చెప్పాడు పాపం. అవును, సార్ చాలా మందికి ఉన్న అనుమానం, నాకు కూడా ఉన్న అనుమానం, రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదు. డైరెక్ట్గా ఆయన్ని హిట్ చేసింది ఈయన. ఎవరి తరం కాలేదు అది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరో సాహసించలేకపోయారు. కానీ రఘురామరాజు గారు అవుట్రేటెడ్గా ఆయన్ని విభేదించాడు, దేనికన్నా సిద్ధపడ్డాడు. మరి మోదీ గారికి, జగన్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అందరూ మాట్లాడుకునే అంశం. ఇటు నుంచి ఏవైనా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలకు చెప్పే ఛాన్స్ ఉంటుందా ఈ ఒక్క విషయంలో? ఎందుకంటే ఆయనకి ప్రెస్టేజ్ కాబట్టి టికెట్ లేకుండా చేద్దామని అలా ఆలోచించే ఛాన్స్ ఉంటుందా? అసలు అది కాదు వర్మ గారు, మీకు తెలియదు, నాకు తెలియదు అని మనం అనుకోవచ్చు, కానీ మోడీకి తెలియదా ఈ విషయం? వెళ్ళి జగన్ చెప్తే తప్ప కుదరదా? మీరు ఎవరిని ఎంటర్టైన్ చేస్తే అవతరాలకు దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు గ్రహించలేరా? సో కాబట్టి మన మామూలు కుటుంబ జీవితంలోనే వాడు మన ఇంటికి రావాలా వద్దా, లేదా వీడు వస్తే వాడికి కోపం వస్తుందా, ఈ విషయాలు లెక్కలు వేసుకుంటారు మనుషులు. ఇటుంటే ఒక విధంగా పలకరిస్తారు, ఇంకో విధంగా ఉంటే అటువైపు ఉంటారు. అందుకని రఘురామకృష్ణరాజు విషయంలో బీజేపీ చాలా ఇవన్నీ చేయటం వెనుక స్పష్టమైన హెజిటేషన్ ఉంది. ఎందుకంటే అదొక వ్యతిరేక చర్యగా జగన్ పరిగణిస్తాడేమో అనే ఒక భావము అది ఉంది వాళ్ళకు. ఇది తొందరగా తేలదు, తనను చాలా సర్కస్ చేయిస్తారనే విషయం రాజుగారికి కూడా తెలుసు. అందుకనే ఆయన తాడేపల్లిగూడెం సభలోనే చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇంకా మీరు ఇవన్నీ పెద్ద లెక్కలు కాదండి. భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాళ్ళు. కానీ ఆయనకి ఈయన మీద కోపం వచ్చిందా, ఆయన మీద వచ్చిందా, తిట్టుకున్నారా లేదా, ఇంకా మళ్ళీ ఫైనల్ దీనికి వచ్చాం కదా. ఇక్కడ చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చంద్రబాబే నిర్ణయం తీసుకోవాలి. అకామిడేట్ చేయమంటారు బీజేపీ వాళ్ళు. మీరు చెయ్యండి, ఇన్ని రోజులు మీరే కదా ఇది చేశారు, ఎంకరేజ్ చేశారు, ఇదంతా మీరే కదా మెయిన్ డ్రైవర్లు అక్కడ, మీరికే కదా మీరు చేయండి అని అంటారు వాళ్ళు. లేదు మమ్మల్ని తీసుకోమంటే మాకు ఇంకో సీట్ ఎక్కువ ఇవ్వండి, అది మా క్యాండిడేట్ కాదు కదా,
మీరు ఇంకోటి కూడా ఈయన బీజేపీలో నుంచి అటు వెళ్ళాడు కదా, అది కూడా బీజేపీ కూడా ఉంది. సో మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ చేరి మళ్ళీ ఏదో అవసరం కోసం మేమెందుకు టికెట్ ఇవ్వాలి, మేమెందుకు వైరం తెచ్చుకోవాలి, మీరు కదా ప్రోత్సహించారు, మీకోసం వెంటపడి చేశారు, మీరు ఇవ్వండి, వాయిస్గా ఉంటారు. మరి ఇవ్వండి అంటే నరసాపురం టికెట్ వదులుకోవాల్సి వస్తుంది తప్పకుండా. వరస్ట్ కేసులో అంటే మరి ఫైనల్ కేసులో అవసరమైతే నరసాపురం వదులుకోవడానికి కూడా సిద్ధపడాలి. వదులుకుంటే ఇంకోటి ఏమైనా ఇస్తారంటారా? ఏది? బీజేపీకి రీప్లేస్ చేసి అంటే బీజేపీకి ఈయన ఇస్తే అప్పుడు వాళ్ళు ఇంకో సీటు వాళ్ళ కోటాలు అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు, అంతే. కరెక్ట్ అది. అదే సార్ ఏదో నడుస్తుంది దాని మీద. లేదంటే మన వీళ్ళు ఏమన్నా త్యాగాలకు కూడా పెద్ద స్కోప్ లేదుగా, 2 సీట్లు అయిపోయినాయి. సార్ ఏంటి తాయిలాలు మొదలు పెట్టారట, మరి ఎన్నికల కమిషన్ దీని మీద ఏం దృష్టి సారించట్లేదా? చీరలు గడియారాలు అప్పుడే మొదలైనవి. నిన్న ఎక్కడో పట్టుకున్నారంట కదా, జగన్ బొమ్మతో ఉన్న వాచ్, టైం పీస్లు, వాచ్లు పట్టుకున్నారు. తాయిలాలు అయితే పర్వాలేదు, కాయిలాలతోనే వస్తుంది సమస్య. ఇప్పుడు కాయిలా తెప్పించే ఆ డ్రగ్స్ గిగ్స్ ఇలాంటివి పట్టుకుంటే మటుకు అవి చాలా ప్రమాదకరమైనవి. చాలా మాస్గా సామూహికంగా ఆర్డర్లు పెట్టి ఈ వస్తువులు చిన్న చిన్న కానుకలు ఇవి ఇవ్వడం అనేది ప్రక్రియ మొదలైపోయింది భారీ ఎత్తున. అదో కుటీర పరిశ్రమలో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది అది. వాళ్ళు ఇంకా కొంచెం నిఘా పెంచే లోపలే వీటిని చేర్చాలని చూస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల సంఘం. ఉమెన్స్ డేకే విపరీతంగా పెంచేశారు సార్. అదే ఉమెన్స్ డే టైంకే వీళ్ళకి చాలా అభిమానం ఉన్నట్టుగా వీళ్ళ మీద టికెట్లు పుచ్చుకున్న వాళ్ళు చాలా మంది చాలా రోజులుగా ఆ పనిలో ఉన్నారు. అవునా? మీరు అది కూడా గమనించవచ్చు. ఇంటింటికి అడిగిన వాళ్ళకి లేని వాళ్ళకి కూడా. సార్ ఏంటి విశాఖ డ్రగ్స్ అన్నది రాజకీయ రంగు పూర్తిగా పులుముకునే పరిస్థితి. ఇంకా రాజకీయం కానిది ఏముంటుంది అందులో? ఎన్నికల సమయంలో బస్సు సీటు బ్రహ్మరథం పోటీపడి కాటులాడని ఆయన ఏదో అన్నాడు, ప్రతి దాని మీద వస్తుంది. పైగా డ్రగ్స్ అన్నది ఏపీకి అదొక పెద్ద సమస్యగా ఉంది. కేంద్రం కామెంట్స్ ఉన్నాయి. ఒక ఏడాది కిందటైతే డ్రగ్స్ క్యాపిటల్ అని పవన్ కళ్యాణ్ అన్నారని, తర్వాత తెలుగుదేశం వైసీపీ దాని మీద తీవ్ర గొడవ జరిగింది. కానీ నిన్న పట్టుబడినటువంటి తీరు కానీ ఆ పట్టుబడిన మొత్తం ఆ పరిమాణం కానీ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అవును, ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు. అంతకుముందు తెలంగాణలో కూడా డ్రగ్స్ రేవ్ పార్టీలు ఇట్లాంటివి ఏదో అయి ఉన్నాయి. కాబట్టి 25,000 కేజీలు. కాబట్టి విషయం కాదు, చాలా చాలా సీరియస్. అయితే వాళ్ళను విడిపించడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేశారు, ఫోన్ చేశారు అంటున్నారు. అది మరింత సీరియస్. మరి ఎన్నికల సంఘము తర్వాత సంబంధిత నిఘా అధికారులు తప్పకుండా దీన్ని పర్సూ చేయాలి. అయితే రాజకీయ ప్రచారం కంటే ఇది ఒక సామాజిక కోణంలో సోషల్ ఈవీలాగా దీన్ని చూడాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద అసలు వాళ్ళు తప్పించుకుపోయేది ఏదో వైసీపీ టీడీపీ గొడవగా మారడం కంటే ఆ డ్రగ్స్ ఆరిజిన్ ఏంటి, ఈ శక్తులు ఎవరు సరఫరా చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా అంతే కదా, ఆ పబ్బు నిర్వహించే వాళ్ళు బీజేపీ వాళ్ళ, లేకపోతే అంతకుముందు ప్రతిదీ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టాప్ పాలిటిక్స్ అండ్ లుక్ అట్ రియల్ మీనెస్ ఆఫ్ డ్రగ్స్. ఆ విషయమే చేస్తే ఏమాత్రం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పూర్తిగా చర్య తీసుకోండి. ఇంకోటి నిజంగా మీడియా కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టి చెప్తున్నారు కదా మిత్రులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చక్కగా పోలీసులకు సమర్పించి అప్పటికి పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే పోలీసుల మీద చేయాలి. అందుకని రాజకీయ కోణం కంటే నేను దీంట్లో ఎక్కువగా లా అండ్ ఆర్డర్ సోషల్ ఈవీల్ ఆ యాంగిల్లో చూస్తున్నాను. ఎన్నికల సమయంలో మరింత నిఘా కూడా ఉంటుంది. ఇది ఒక విధంగా మంచిదే, స్టార్టింగ్లోనే ఇది బయటపడింది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి అక్కడి నుంచే కాబట్టి ఇంకా దీని మీద మాట్లాడతారేమో. ఇంకా అంతే కదా, ఆయన ఇదివరకే ఆయన స్లోగన్స్లో వాలంటీర్లు, డ్రగ్స్, మహిళల అదృశ్యం, ఇసుక, ఇది 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 ఇవి కదా ఆయన 4-5 పంచసూత్రాలు కొన్ని ఉన్నాయి. మేత దొరికినట్టే వాటి మీద ఉన్నాయి. మేత కంటే దాని మీద చేయాల్సిన అవసరం, విమర్శించాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవంగా అలా చూస్తే దేశంలో ఎక్కువ గుజరాత్ నుంచి వస్తున్నాయి ఎక్కువ. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు గుజరాత్లో చాలా ఎక్కువగా ఉన్నాయి వాస్తవంగా. మనకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద రేవులు ఎక్కువగా ఉండటము, చిన్న కాకినాడలో కూడా ఒకప్పుడు బాగా పట్టుపడ్డాయి. చాలా ఈజీ ట్రాన్స్పోర్టింగ్ అయిపోయింది వాళ్ళకి, ఈజీ. అవును సార్. ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? అసలు ఊహించిందేనా ఇది? తప్పకుండా అండి. దేశం అంతా ఎప్పుడైతే ఆయన అంతగా వెంటబడి 9 సార్లు సమన్లు ఇచ్చారో ఆయన కాదన్నాడు, ఆయన హాజరు కానక్కర్లేదు, కోర్టులో వాదిస్తున్నాడు. ఆయన తప్పించుకొని ఏం పారిపోలేదు కదా. కవితను అరెస్ట్ చేసిన సమయంలోనే తప్పకుండా ఇది కేజ్రీవాల్ దాకా వెళ్తుంది అని తెలుసు.
కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పార్టీల అధ్యక్షుడు ముఖ్యమంత్రులు దేశంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. అంటే ఎంతగా రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు, ప్రత్యర్థి పార్టీలను భయోత్పాతానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు మోడీ హయాంలో అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతుంది. సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అంటే అవి పాత కేసు కదా, ఓకే పాత కేసు కదా, మేమేం చేయలేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. కాకపోతే మేం చెప్పినట్టు మొదటి వాక్యంలో ఏం సవరణ లేదు, రెండో వాక్యం అడిషన్ మేం చెప్పినట్టు అన్నట్టుగా చాలామంది ఇప్పుడు ఉదాహరణకు అఫీషియల్ కరప్షన్ లాగా 7,000 కోట్లు ఎలక్షన్ బాండ్స్, అంతకుముందు కాలంలో వచ్చిన 10,000 కోట్లు అవి బీజేపీకి వచ్చాయని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎందుకు వచ్చాయి? అవును, చాలా స్పష్టంగా ఇవి క్విడ్ ప్రోకో తరహాలో వచ్చాయని కూడా చెప్తున్నారు. అయినా వాటిని ఎవరేం ప్రశ్నించరు. ఇక్కడికి వచ్చేసరికి 200 కోట్లు అంట, 100 కోట్లు ముడుపులు, అందులో అంటే 200 కోట్లలో 100 కోట్లు తీసేస్తే 130 కోట్లు ఎన్నో ఉంటాయి. నేను తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ దాంట్లో సాక్ష్యాధారాలు కేజ్రీవాల్ పేరు చూపించేవి లేవు. ఆయన గవర్నమెంట్లో జరిగాయి కాబట్టి ఆయనలాగా తెలియకుండా ఎలా ఉంటుందని. ఇంకోటి ఏమో అక్యూజ్డ్ను అంతకుముందు పట్టుకున్న వాళ్ళని పోలీస్ ఇంట్రాగేషన్ ఎలా చేశారో వాళ్ళు మాకు చెప్పారు అంటారు. సో ఇప్పుడు కవిత పేరు రామన్ పిల్ల ఎవరో ఆయన చెప్పాడు అనుకుందాం, కేజ్రీవాల్ పేరు ఎవరు చెప్పారు? కేజ్రీవాల్ మీద ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఏం చెప్పరు, వాళ్ళు తీసుకుపోతారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఏదైనా చేయాలంటే గవర్నర్ శాంక్షన్ కావాలి. ఇక్కడ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి ఆయన వాడే ఆయన చెప్పేశాడు. కాబట్టి పూర్తిగా ఎక్స్పెక్టెడే, కానీ దీని పర్యవసానం బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఉంటుందనేది అయితే నాకు సందేహం. ఎంత ఘోరంగా తయారయ్యంటే రాజ్యాంగ వ్యవస్థలు. తమిళనాడులో పొమ్ముడి అనే మినిస్టర్ ఉన్నాడు, ఈరోజే జరిగింది అది కూడా. పొమ్ముడి అనే మినిస్టర్, ఆ మినిస్టర్ మీద డిఎంకే గతంలో పాలించినప్పుడు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య ఆరోపణల మీద దర్యాప్తు చేసి అవి నిజమే ఏదో తేల్చి ఆయన జైల్లో పెట్టారు. ఆయన దాని మీద పోరాడి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఒక కేసులో కన్విక్షన్ మీద వేసిన శిక్ష మీద స్టే విధిస్తే వాళ్ళకి అనర్హత రాదు అని చట్టం చెప్తుంది. ఇప్పుడు పొమ్ముడి మీద ఉన్నటువంటి కన్విక్షన్ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి ఆయనకేం లేనట్టే. ఆయన నేను మళ్ళీ మంత్రిగా తీసుకుంటున్నాను అన్నాడు స్టాలిన్. ఆ గవర్నర్ రవి అనేవాడు ప్రమాణ స్వీకారం చేయించనంటాడు. కేసు అలాగే ఉంది కదా, కేవలం శిక్షనే కదా, స్టే ఇచ్చారు కాబట్టి నేను చేయించాను అంటాడు. అప్పుడు స్టాలిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నానా తిట్లు తిట్టింది గవర్నర్. ఏమనుకుంటున్నా అంతా మీ ఇష్టమైనా, ఒకసారి మా బెంచ్ మా ధర్మాసనం స్టే ఇచ్చిన తర్వాత మీకు యూ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్. ముఖ్యమంత్రి చెప్పిన వాళ్ళను మీరు ప్రధాని మంత్రిగా నియమించాలి, అది రాజ్యాంగం. అంటే రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటు మాటం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇక్కడ అదే పరిస్థితి కదా సార్, కేజ్రీవాల్ను తమిళసై గారి టైంలో కూడా తమిళసైని కాదు, మరి రాజ్యాంగ ఉల్లంఘన ఎంత అయిపోయింది. ఆమె అసలు వెళ్ళి వేరే పార్టీలో చేరి ఆమె ఎంపీగానే పోటీ చేస్తున్నారు. అసలు బీజేపీ అధ్యక్షురాలను తెచ్చి గవర్నర్గా పెట్టి రాజీనామా చేయించి ఎంపీగా నిలబెడుతుంటే ఇంకా గవర్నర్ వ్యవస్థకు ఉన్న గౌరవం ఎక్కడుందండి? కేజ్రీవాల్ భారతదేశంలో మిగతా విమర్శలు ఏమున్నా కొంత సమాంతర రాజకీయాలు, కొంచెం భిన్నమైన రాజకీయాలు, అంతకుముందున్న ఖద్దరు చొక్కాలు లేకపోతే కాషాయ చొక్కాలు, వీటికి భిన్నమైన ఒక సంస్కృతి, ఒక ప్రాతినిధ్యం, విద్యాధికులు, ఇవన్నీ ఆయన్ను టార్గెట్గా పెట్టి ఆయన ఢిల్లీలో ఆయన పంటి కింద రాయిలాగా ఉన్నాడు. చెప్పులో ఉన్న రాయి, చెవులో ఉన్న జోరిగా, కంటిలో ఉన్న నలుసు కాలి ముళ్ళని. ఏమంటే మోదీ గారు అక్కడే ఉంటాడు, కానీ మోడీ ఉన్న రాష్ట్రాన్ని వేరేవాడు పాలిస్తున్నాడు. పోనీ ఏదోలైనా వదిలేద్దామంటే పంజాబ్లో గెలిచాడు. మోదీ సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లో కూడా పెద్ద పార్టీగా వచ్చి జాతీయ హోదా తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయ హోదా తెచ్చుకుంది ఆప్. ప్రధాని అభ్యర్థి రేస్లో కూడా ప్రతిసారి ఆయనకి ఎన్ని ఓట్లు అది కూడా చెప్తుంటారు. సో ఇంకా అమిత్ షాకు అక్కడ ఆప్ ఉండడం అనేది ఎంత మాత్రం ఇష్టం లేనట్టు. సార్ అది జనాల్లో ఎలా వెళ్తుంది, ఇది సింపతి క్రియేట్ అది ఖచ్చితంగా అండి. గతంలో చాలాసార్లు ఎవరో చెప్తుంటారు కదా, ఇప్పుడు మొన్న చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి అని అందరూ అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే నాతో ఒక మంత్రి అనేవాడు, ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన లోపల ఉంటేనే మాకు ఎక్కువ సీట్లు వస్తాయి సార్ అది ఇది అనేవాడు. నిజంగా ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు. అంటే ప్రజలకు ఏంటంటే సానుభూతి అని. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్కి అంత దుర్మార్గమైన చరిత్ర అయితే లేదు. ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే వాటిని మామూలుగా విచారించవచ్చు. ఎన్నికలు జరగబోతున్న వేళ మీరు ఈక్విటీని డిస్టర్బ్ చేస్తున్నారు. అవతల వాళ్ళనేమో వెంటాడి వేధిస్తారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ కేసు కూడా ఏప్రిల్ 6వ తారీఖు రాబోతుంది. అవును,
అది చూడాలి. స్కిల్ స్కామ్ 6వ తారీఖు ఎంత టెన్షన్గా ఉంటుంది ఆ పార్టీల నాయకులకు, వాళ్ళకి ఎంత రాజీ అవుతారు. రాజీ పడడం కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో మనకు. ఒకరని కాదు, అటని ఇటని ఏముంది. కాబట్టి భయపెట్టి వెంటాడి వాళ్ళని ఏదో చేయటము కేజ్రీవాల్, ఏం జరుగుతుంది దాంతో? కానీ తీవ్రమైన కేజ్రీవాల్ అరెస్టు ఇది క్లైమాక్స్కి వచ్చింది. నిన్న కాంగ్రెస్ చేసిన ఆరోపణ కూడా, మా నిధులనేమో స్తంభింపజేస్తారు, మీరేమో 1000 కోట్ల నిధులు తెచ్చుకుంటారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎక్కడుంది ఇంకా? అవును. మళ్ళీ మేము చాలా మొన్న మోదీ అయితే కనుక న్యూస్ 18 సభలో మాట్లాడుతూ, ఇంతకుముందు అంతా ఏం చేస్తున్నారు మీరు, అవినీతిని ఎందుకు అరికట్టలేదు, ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు అరెస్టులు చేస్తారని అడుగుతున్నారు. నేను ఇవన్నీ ఏం లెక్క పెట్టను, అన్నీ తీసుకుపోతానని. అంటే బెదిరిస్తుంది చాలా స్పష్టంగా. ఈరోజు రాజ్దీప్ సర్దేశాయ్ రాసిన వ్యాసం తెలుగులో కూడా వచ్చింది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి, పూర్తిగా అదుపు చేస్తున్నారు అని చెప్తూనే, అయితే మోదీ గారు చాలా మహామహిమాన్వితుడు, ఆయనకు తిరుగులేదు, ఆయనకి ఇవన్నీ చేయకపోయినా ఆయన గెలుస్తాడట. కానీ ఆయన కేవలం స్వాభావిక్ రూప్సే అంటుంటారు కదా, ఆయన స్వభావాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నారట. చదివితే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ దేశంలో ఒక ప్రీమియర్ జర్నలిస్ట్ రాస్తున్నాడు, రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో పట్టుకున్న మాట నిజం, చాలా ఏకపక్షంగా నిరంకుశంగా నడుస్తున్న మాట నిజం, కానీ వీటి వల్లే మోడీ లేరట. ఇవన్నీ లేకపోయినా మోదీ ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది ఈ దేశంలో? కేజ్రీవాల్ అరెస్టు క్లైమాక్స్ కింద తీసుకోవాలి. ఓకే, ఒక చీఫ్ మినిస్టర్ యొక్క ఫెడరలిజం మీద దాడి క్లైమాక్స్కు చేరింది ఇక్కడ. జయలలితకు కనీసం రాజీనామా చేసి పన్నీరు సెల్వంను నియమించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా వేరే ఆయన వాళ్ళ నా బాబాయ్నో లేదా బంధువునో ఆయన్ను ముఖ్యమంత్రిని చేసి తను వెళ్ళాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేసు ఉన్నా కానీ తన భార్యను ముఖ్యమంత్రిగా చేసి వెళ్ళగలిగాడు. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు ఉందో లేదో ఆధారాలు ఏమంటున్నారు ఇంకా ఏం తేల్చలేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అరెస్ట్ చేయడం ద్వారా ఈ ముఖ్యమంత్రులందరూ కూడా మాకు లోబడి ఉండేవాళ్ళే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వీళ్ళను తీసుకుపోతాము అని ఒక మెసేజ్ ఇస్తున్నారు దేశానికి. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇది ఒక పెద్ద, అఫ్కోర్స్ జాతీయ పార్టీ కానీ హెచ్చరిక చేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరం. కొంతమంది ఏమంటారంటే, మీరు అవినీతిని సమర్థిస్తారా, చేయకూడదా అంటారు. అవినీతిని మీరు చట్టబద్ధంగా అరికట్టండి, ప్రశ్నించండి. ఏమో అరెస్ట్ చేస్తేనే, ఇప్పుడు జైల్లో పెట్టకపోతే కేజ్రీవాల్ ఏం పారిపోడు కదా. జైలుకు పంపడము, సంఖ్యలు వేయడము, పోలీసు వ్యాన్ ఎక్కించడం అనేది ఒక మెసేజ్ టు ది కంట్రీ. కవిత విషయంలో కూడా అంతే, వాళ్ళు మేము హాజరు కామంటే వేరే విషయం. సరే, ఏంటి బీఆర్ఎస్ ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడే పరిస్థితి, మొత్తం అందరినీ కూడా టార్గెట్ చేసి రప్పిస్తున్నారన్నది, అది సాధ్యమా అసలు? రాజ్యాంగంలో ఈ రకంగా ఒక పార్టీ కొంతమంది వెళ్ళినంత మాత్రాన పార్టీ మనుగడే పోతుంది, అసలు పార్టీయే పోతుంది అనే వ్యాఖ్యలు బెదిరించడమా? అంటే విత్ డ్యూ రిగార్డ్ ఫర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దానికి అంత బలం ఉందని ఎవరైనా భావించారా? కరెక్ట్. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా వీరభోగ వసంతరాయలో ఒకటి పుడతాడు, వాడు ఏదో చేస్తాడు, దుర్మార్గాన్ని అనుస్తాడు అన్నట్టుగా అన్ని పార్టీలు అంటే వ్యక్తులు కాదండి, శక్తులు. వాటి వెనక రాజకీయ, ఆర్థిక, సామాజిక శక్తులు ఉంటాయి. తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కూడా తీవ్రమైన కేసు కూడా ఎదుర్కొని పిసిసి అధ్యక్షుడయ్యి సీఎం అయ్యి చాలా తక్కువ మెజారిటీ ఉన్నా కానీ పార్టీని అధికారంలోకి తేగలిగాడు కదా. ఇది అసలు రేవంత్ రెడ్డి మాటలకు రేవంత్ రెడ్డే వ్యతిరేక సాక్ష్యం నా ఉద్దేశంలో. రేవంత్ రెడ్డి ఏ విధంగా అంటే, మరి కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితితో పోలిస్తే ఇప్పుడైనా రేవంత్ రెడ్డో లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డో తంటాలు పడి చేయాల్సిందే, కానీ అక్కడ వనరులు తెచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి ఆర్థిక శక్తులు, సామాజిక శక్తులు ఉంటాయి. బీఆర్ఎస్ అప్పుడే మొత్తం మూసుకుపోయేటంత దారుణమైన పరిస్థితిలో ఉందని నేను అనుకోవట్లేదు. కానీ రాజకీయంగా, నాయకత్వపరంగా, అలాగే కుటుంబం వాళ్ళ పద్ధతులు అయితే కొంచెం సంక్షోభంలో ఉన్నాయి. దాన్ని దిద్దుకునే అవకాశం ఉంది. సార్ ఎన్టీఆర్ పోతే తెలుగుదేశం పోతుంది, ఇందిరాగాంధీ అయిన తర్వాత ఏది పోలేదండి, ఏది పోలేదు. ఆఖరికి రిపబ్లిక్ పార్టీ కూడా ఉంది. సుందరయ్య గారి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఉండదు అన్నారు. మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఏం ఎక్కడికి ఏమి భావజాలాలు, కార్మిక సంఘాలు ఏమి అవ్వలేదు కదా. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఒక భావన, అది తెలంగాణ ఒక బేసు ఏదో పెట్టుకున్నారు, అదంతా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా కాలం పక్కనున్న కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఆయన చాలా విషాదకరంగా మరణించారు.
కాంగ్రెస్ పార్టీ ఏమైంది రాష్ట్ర విభజన తర్వాత కూడా. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డ వచ్చింది, లేదా అక్కడ కొడుకు వచ్చి, ఇప్పుడు నేను అంటుంది కొడుకులు బిడ్డలనే కాదు, అదొక ఆ శక్తులే దాన్ని బతికించుకుంటాయి, ప్రయోజనాలు సాధించుకుంటాయి. వాళ్ళు కూడా ఏదో ప్రేమతో కాదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ 13 మంది అభ్యర్థులు కాస్త దిట్టమైన ఆచారాలు పట్టుకొని ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని తొందరపాటు అది. బీఆర్ఎస్ నిజంగా అంత ఈజీగా అయిపోయేటైతే రేవంత్ రెడ్డి గారు ఇంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ బీజేపీ గురించి కూడా ఒక సమస్య ఉంది. బీజేపీయే కావాలంటే బీఆర్ఎస్ను వాళ్ళే బతికిస్తారు, లేదా బీఆర్ఎస్ బీజేపీకి కొంచెం కాంగ్రెస్కి ఇది అవుతుంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అందుకని మనం ప్రజలకు ఓకే, రాజకీయ నాయకులు సింపుల్గా మెసేజెస్ చెప్తారు, బట్ మేజర్గా సఫర్ అయ్యారు. మీరు తమాషా చూడండి, ఈరోజు వాళ్ళ పత్రికలో, బీఆర్ఎస్ పత్రికలో, మద్దతు పత్రికలో ఏం రాస్తారంటే, కాంగ్రెస్కు బీజేపీకి కూడా మా అభ్యర్థులే దిక్కయ్యారు, మా వాళ్ళు లేకపోతే అభ్యర్థులే లేరంటారు. ఇది సంతోషించాల్సిన విషయమా, విచారించాల్సిన విషయమా? రంజిత్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఇంకొకరు, ముగ్గురు. ఈ మేయర్ కూడా మళ్ళీ ఏవో చర్చలు జరుపుతున్నారట. ఈయన ముందే వెళ్ళాడు రామ్మోహన్. కాబట్టి పార్టీ మేయర్ కాదండి, ఈవిడ గద్వాల విజయలక్ష్మి గారు, ఏది కేకే గారి కూతురు. అవును, సునీత మహేందర్ రెడ్డి. అవును, విజయలక్ష్మి గారు. నువ్వు చెప్పేదే ఈ మేయరా? కాదు, రామ్మోహన్ ముందే వెళ్ళాడు, వంతు రామ్మోహన్ మొదట్లోనే వెళ్ళాడు కదా. ఈమె కూడా జరపచ్చు, ఎందుకంటే ఆయన కూడా అప్పుడు కాంగ్రెస్ స్టాల్వర్ట్ కదా కేకే ఆ రోజుల్లో. కాబట్టి ఏదన్నా జరగవచ్చు, ఏదన్నా సాధ్యమే రాజకీయాల్లో. లేదంటే పాత్రధారులు మారుతుంటారు, కానీ సూత్రధారులు అనేవాళ్ళు ఈ వేల కోట్ల విరాళాలు ఇచ్చే కార్పొరేట్ శక్తులు, వీళ్ళందరూ వాళ్ళు అలాగే ఉంటారు. కనబడని చెయ్యేదో నడుపుతుంది నాటకం, ఆ నాటకాన నువ్వు నేను ఆట బొమ్మలం, కీలు బొమ్మలం అని నడుస్తుంటుంది రాజకీయం. మూత పడదండి, నేను మూత పడదనను, కానీ బాగా దెబ్బతిన్న మాట నిజం. అందుకని ఎలా మళ్ళీ సరైన వ్యూహం తీసుకుంటారు అనేది అయితే మనం చూడాలి. కవితను అరెస్ట్ చేయడం కూడా వాళ్ళకు ఒక పెద్ద షాక్ కింద లెక్క. ఆ ముందు అవన్నీ తక్కువ అంచనా వేసి బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉండటం కేసీఆర్ చేసిన ఒక పొరపాటు. రైటో తప్ప పోరాడే పద్ధతిని జనం హర్షిస్తారు. ఎన్టీఆర్ని ఎందుకు హర్షించారు? అవును, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లేశారు? డిఎంకే, ఇప్పుడు డిఎంకే అండి, జయలలిత హయాంలో కరుణానిధి ఆయన కొడుకు అసలు చాలా రోజులు ఇంకా ఆమె మహారాణిలాగా ఆమె ముందు నిలబడడానికి కూడా ఎవరు సాహసించని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ స్టాలిన్, ఈ దేశంలో ఇండియా కూటమి కొద్దిగా గొప్ప ఉందంటే అది తమిళనాడులో ఒక్కచోటే అన్ని కోణాల్లో కనిపిస్తుంది, కేరళలో సరే ఇట్లా అనమాట. కాబట్టి రాజకీయంగా చాలా మార్పులు వస్తాయండి. తెలుగుదేశం అయిపోయిందని వైసీపీ వాళ్ళు రోజు మాట్లాడుతుంటారు, లేకపోతే ఇది ఒక్క ఛాన్సే ఇచ్చారు ఇంకా ఉండదని తెలుగుదేశం. అన్ని రాజకీయ శక్తులు అలాగే ఉంటాయి, యుక్తులు కూడా అలాగే ఉంటాయి. ప్రజలు మరింత చాకచక్యంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.